ఇన్నేళ్లుగా ఏం చేశావు? ఎన్నికల వేళ గుర్తొచ్చినమా? బీజేపీ ఎంపీని అడ్డుకున్నటువంటి దళితులు. కర్ణాటకలోని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి రావద్దంటూ మైసూరు జిల్లా గుజ్జేగౌడనపుర గ్రామ దళితులు సోమవారం ఆయన్ని అడ్డుకున్నారు. అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని గ్రామస్తులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. దీనికి హాజరయ్యేందుకు ఎంపీ రాగా వారు ఆయన్ని నిలువరించారు. మొత్తానికి అయితే ఇట్లాంటివి ఈరోజు కేవలం బీజేపీ ఎంపీ కాదు, దేశవ్యాప్తంగా ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మినిస్టర్లైనా గ్రామాల్లోకి వచ్చినప్పుడు అరే 5 ఏళ్లలో నువ్వేం చేసినావు మా ఊరుకు, మా గ్రామానికి, మా మండలానికి, మా నియోజకవర్గానికి నువ్వేం చేసినావు అది ఎప్పుడు కుసబెట్టుడు అవసరమైతే కుసబెట్టి. ఇప్పుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిస్థితి కూడా గదే అవుతుంది. ఆయన గ్రామాల్లో పోతే గ్రామాల్లో అదే అడుగుతారు, నువ్వు ఏం చేసినావు కరీంనగర్కు, గంగుల కమలాకు ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఆ బ్రిడ్జి మొత్తం వట్టిగా ఉన్నాయని చెప్పేసి ఆడ డాంబర్ పోతుందని చెప్పేసి రాజకీయ డ్రామా చేసినావు కదా, మరి ఆ డాంబర్ కోసం నువ్వేం చేసినావు? అట్లాంటి బ్రిడ్జి ఇంకోటి కట్టడం కోసం నువ్వేం చేసినావు? అసలు కరీంనగర్ అభివృద్ధికి నువ్వేం చేసినావు? కరీంనగర్ను అలంకరిస్తావు, మొత్తం కరీంనగర్ను డల్లా సీత అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే విమర్శించినావు కదా, నువ్వేం చేసినావు కరీంనగర్కు అని చెప్పేసి అడిగితే అప్పుడు జనాలు అడుగుతారని చెప్పేసి భయానికి కనీసం వచ్చే రాజకీయ నాయకులను ప్రశ్నిస్తారని చెప్పేసి భయపడి పాలన కొనసాగిస్తారు. కాబట్టి మనం ప్రశ్నించకుండా పైసలు తీసుకొని ఓట్లు వేస్తూ లేదంటే ఇంకేదో చేస్తూ వాళ్ళు పెట్టేటువంటి ఆ ప్రలోభాలకు లొంగిపోతూ మనం ఓట్లు వేసేది ఉంటే అవకాశాలు ఉండేవి. కాబట్టి తప్పకుండా రానున్న రోజులు అందరూ కూడా అలాగే చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక తమ్మినేనికి అద్దంకి దయాకర్ పరామర్శ. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏఐజీ ఆసుపత్రి వైద్యులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. తమ్మినేని త్వరగా కోలుకోవాలని, ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని దయాకర్ ఆకాంక్షించారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్న తమ్మినేని ఈ నెల 16న హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించిన విషయం అందరికీ తెలిసిందే. వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నది. ఆసుపత్రిని సందర్శించిన వారిలో సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి ప్రభాకర్ ఉన్నారు. మొత్తానికైతే అద్దెకి దయాకర్ అయితే తమ్మినేని వీరభద్రం గారిని పరామర్శించడం జరిగింది. ఇక ఇంకో వార్త చూసినట్లయితే 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలి, రాజ్యాంగం పుస్తకాన్ని గిరిజన విద్యా సంస్థల్లో ఉంచాలి, సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క. ఈ విషయం నిన్న రామ మందిరానికి సంబంధించిన విషయంలో దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం చాలా బిజీగా ఉంది కాబట్టి ఈ విషయం చాలా వైరల్ కాలేదు. నిజానికి 10వ తరగతిలో 100% ఉత్తీర్ణతతో పాటు రాజ్యాంగం అనే పుస్తకాన్ని గిరిజన విద్యా సంస్థల్లో ఉంచాలి, దాని విద్యార్థులు చదవాలి, దాని గురించి తెలుసుకోవాలి, దాంట్లో వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి గిరిజనులకు రాజ్యాంగం మీద పూర్తి అవగాహన రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే సీతక్క చెప్పడం జరిగింది. మార్చిలో జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గిరిజన గురుకులాల ప్రిన్సిపల్స్, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమాధికారులతో సోమవారం హైదరాబాద్లోని బంజారా భవన్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల పరీక్షా ఫలితాల కోసమే కాకుండా వారి సర్వతోముఖ అభివృద్ధికి ఆయా సంస్థల అధికారులు కృషి చేయాలని సూచించారు. తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులతో పాటు జనరల్ నాలెడ్జ్ని అభివృద్ధి చేయాలన్నారు. వీటితో పాటు నైపుణ్య శిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పాఠ్యాంశాల్లో భాగంగా ఉండాలని సూచించారు. అధికారులందరూ గిరిజనుల జీవన నైపుణ్యం, వారు ఎదుర్కొంటున్న సమస్యల అర్థం కావాలంటే క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. అప్పుడే ప్రభుత్వం ఆశించిన మేరకు అభివృద్ధి జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగం పుస్తకాన్ని ప్రతి గిరిజన విద్యా సంస్థలను ఉంచాలని, విద్యార్థులకు దీనిపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే దానిపై క్విజ్ పోటీలను నిర్వహించి విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా చూడాలన్నారు. 100% ఫలితాలు సాధిస్తామని అధికారులు, ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే గిరిజన స్కూల్స్ సంబంధించిన విషయంలో మంత్రి సీతక్క మరి దానికి శాఖ మంత్రిగా ఉంది కాబట్టి ఈరోజు తప్పకుండా గిరిజన పాఠశాలలో విద్యార్థులకు నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. నిజంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే గిరిజన పాఠశాలలు, ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలు, వాటికి సంబంధించినటువంటి అన్ని పాఠశాలల్లో జరిగేటువంటి ఏంటి అంటే ఆ పిల్లలకు నేరుగా తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఆసిఫాబాద్ చూసుకున్నా, అటు ఆదిలాబాద్ బిల్డ్ చూసుకున్నా, ఇటు ఖమ్మం బిల్డ్ చూసుకున్నా, ఏ బిల్డ్ చూసుకున్నా కూడా ప్రధానంగా జరిగేటువంటి సమస్య ఏంటి అంటే పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి స్కూళ్ళలో వాళ్ళకు గ్రామాల్లో ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది, మెల్లమెల్లగా వారి అక్షరాలు నేర్పించడానికి ప్రయత్నం చేసినాక 3వ తరగతి 4వ తరగతిలో తీసుకొచ్చి ఆశ్రమ పాఠశాలలో వేస్తే ఆ ఆశ్రమ పాఠశాలలో వేసిన తర్వాత పిల్లలకు డైరెక్ట్గా కూర్చోబెట్టి వాళ్ళని హాస్టల్లో వేసే విధంగా చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ ఎందుకనంటే ఆ అడవులో జంతువులతో కానీ వాళ్ళ కుటుంబాలతో కానీ ఎంతో సంతోషంగా గడిపినటువంటి పిల్లలు ఆ స్కూల్ హాస్టల్ వాతావరణానికి అలవాటు పడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రెండవది
ఆ ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి వసతులు అత్యంత చండాలంగా. ఈ విషయాన్ని సీతక్క గారు దయచేసి ప్రతి ఆశ్రమ పాఠశాల తిరిగి చూడాల్సిన అవసరం ఉంది. అవసరమైతే స్థానికంగా ఉండేటువంటి మీ మంత్రుల్ని కానీ మీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే మీ అధికారులు కానీ ప్రతి నెల ఒక కలెక్టర్ కానీ ఒక ఆర్డీఓ కానీ ఒక ఆ జిల్లాలో ఉండే ఒక నాయకుడు కానీ ప్రతి వారానికి ఒకసారి ఎస్ఐ కానీ సిఐ కానీ ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఆ ఆశ్రమ పాఠశాల పోవాలి. అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఫుడ్ ఎట్లున్నది, ఆ విద్యార్థులతో పాటే తినాలి అని చెప్పేసి కార్యక్రమాన్ని ముందు పెట్టుకుంటే కానీ ఆశ్రమ పాఠశాలలు కానీ గిరిజన పాఠశాలని గిరిజన హాస్టల్స్ కానీ బాగుపడవు. ఈరోజు అత్యంత దారుణంగా అక్కడ ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఒక్కొక్క ఆశ్రమ పాఠశాలలో నీళ్లు లేకపోతే విద్యార్థులు 2-3 రోజుల పాటు కనీసం తినేటువంటి తిండి సరిగా లేక స్నానాలు కూడా చేయకుండా 2-3 రోజుల పాటు ఉంటున్నారు. అట్లాంటి ఆశ్రమ పాఠశాలలు బాగుపడాలంటే అధికారులు వాటి విషయంలో ముందుకు రావాలి. ఈరోజు ఆశ్రమ పాఠశాలలు ఒక్కొక్క ఆశ్రమ పాఠశాలకి కనీసం డోర్లు ఉండవు, హాస్టల్కి డోర్లు ఉండవు, హాస్టల్కి కిటికీలు ఉండవు. అక్కడ విద్యార్థులు అసలు ఎటు పోతారో అర్థం కాదు. కనీసం పహారీ గోడలు కూడా సరిగా లేనటువంటి ఆశ్రమ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. బర్రెలు వస్తూ ఉంటాయి, పశువులు వస్తూ ఉంటాయి, పందులు వస్తూ ఉంటాయి, వాళ్ళు తినేటువంటి రూములలోకి వస్తూ ఉంటాయి, వాళ్ళు పడుకునేటువంటి ప్లేసులలోకి వస్తూ ఉంటాయి. ఈరోజు గిరిజనకు సంబంధించినటువంటి ట్రైబల్ డిపార్ట్మెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ లేదంటే హాస్టల్స్ కానీ ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలు కానీ వీటన్నిటిని చూసేదంటే కన్నీళ్లు తప్ప వేరే ఏమి ఉండవు. ఈరోజు ప్రపంచంలో అత్యంత దారుణంగా ఉన్నటువంటి స్కూల్స్ అని ఏమైనా కొట్టేదంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళే ముందుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీద మంత్రి సీతక్క తక్షణమే చర్యలు తీసుకొని వాటన్నిటి విషయంలో విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా అక్కడ విద్యార్థులకు సంబంధించిన విషయంలో స్టాఫ్ను పెంచి వాళ్ళకి ఇప్పుడు అంటే మిగతా పాఠశాలల వాళ్ళకి 2 డ్రెస్సులు ఇస్తే గిరిజన స్కూల్స్లో 4 డ్రెస్సులు ఇవ్వండి, అవసరమైతే 6 డ్రెస్సులు ఇవ్వండి. పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కాకుండా వేసుకోవడానికి డ్రెస్సులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజన ఆశ్రమ పాఠశాలలు గిరిజన హాస్టల్స్ తప్పకుండా వాటన్నిటి విషయంలో అత్యంత ఎక్కువ బడ్జెట్ని కేటాయించి ఈరోజు రాజ్యాంగాన్ని వాళ్ళందరూ చదివితే రాజ్యాంగం చదవడం ద్వారానే వాళ్ళకు నాలెడ్జ్ రాదు. రాజ్యాంగాన్ని చదివితే వాళ్ళ హక్కులు మాత్రం తెలిస్తే కావచ్చు, కానీ వాటిని ఎట్లా వాడుకోవాలో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. అదే గిరిజనులు కనుక మీరు ఒకవేళ సీతక్క గారి ఆశయాలు నెరవేరాలనుకుంటే అధికారులు కనుక చూడాలనుకుంటే వాళ్ళందరికీ వృత్తి నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు ఉసేన్ బోల్ట్ లాంటి రన్నింగ్లో నెంబర్ 1 ప్రపంచంలోనే అత్యంత గొప్పగా వేగంగా పరిగెత్తేటువంటి ఉసేన్ బోల్ట్లను కూడా గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి తీసుకురావచ్చు. అక్కడ నుండి వాలీబాల్ ఆడేవాళ్ళను, అక్కడ నుండి ఫుట్బాల్ ఆడేవాళ్ళను, అక్కడ నుండి బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళను, అక్కడ నుండి క్రికెట్ ఆడేవాళ్ళను వాళ్ళని కనుక సరిగ్గా వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసేదంటే ఆ ఒక్కొక్క పాఠశాలకు 2 పీటీలు పెట్టండి, అవసరమైతే ఒక్కొక్క పాఠశాలకు పీడీలను నిర్మించండి, నియామకం చేయండి. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులందరినీ పెట్టండి, అవసరమైతే హాస్టల్ వార్డెన్లను పెట్టండి. ప్రతి దగ్గర తినే దగ్గర నుండి పడుకునేంత వరకు ప్రతి అంశాన్ని నోట్ చేస్తూ ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది సీసీ కెమెరాలు పెట్టి పర్యవేక్షణ చేయండి. అదే గిరిజన పాఠశాల నుండి వచ్చే 5 ఏళ్లలో మీరు ఉసేన్ బోల్ట్ లాంటి అంటే రన్నర్లని గొప్ప గొప్ప లీడర్లని అవసరమైతే మీలాంటి మంత్రుల్ని కూడా అక్కడ నుండి తీసుకొచ్చడానికి ప్రయత్నం జరుగుతుంది. అట్లా చేయకుండా మీరు కూడా కేవలం ప్రిన్సిపాల్ మీటింగ్లో కూర్చొని మాట్లాడి చేసేయండి అని చెప్పేసి అంటే ఆడ ఏమి జరగదు. కేవలం గిరిజన పాఠశాల కాదు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాకముందు ఎట్లా ఉంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత వాటిని ముందర పెట్టుకొని ఒక్కొక్క దాన్ని మార్చే ప్రయత్నం చేసి ప్రిన్సిపాల్తో కూర్చొని ఆర్డీఓ అంటే వాళ్ళ అక్కడ ఉన్నటువంటి సిఆర్ఓతో కూర్చొని ఆర్సీఓలు డీసీఓలతో కూర్చొని ఒక్కొక్కరితో మాట్లాడి ఏ పాఠశాలలో ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయడము, ఒక్కరిద్దరిని బెదిరించడం, ఇట్లా చేసి ఒక గాడిన పెట్టడానికి ప్రయత్నం చేసిండు. మరి ఈరోజు అవి మళ్ళీ ప్రవీణ్ కుమార్ గారు పక్క జరగగానే మళ్ళీ వాటి పరిస్థితి దారుణంగా జరిగింది అని చెప్పేసి చాలామంది విద్యార్థులు అయితే అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రాజకీయాల్లో పోకుండా ఇంకా సెక్రటరీగా ఉంటే బాగుండు, మా జీవితాలన్నా బాగుపడేవి, అనవసరంగా సార్ రాజకీయాలకు పోయిన అనిపించి బాధపడుతున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. మరి ఈరోజు మంత్రి సీతక్క తనకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి గిరిజన శాఖ మంత్రిగా ఉంది. మరి ఆ గిరిజన శాఖకు సంబంధించిన విషయంలో ఆమె కనుక ముందడుగు వేసి కనుక ఈ పాఠశాలను పునరుద్ధరించి అంటే మొత్తానికి మార్చాలనే ప్రయత్నాన్ని కనుక ముందుకు తీసుకొని పోతే రేపటి రోజున ఇదే గిరిజన పాఠశాల నుండి రాష్ట్రం గర్వించేటువంటి విద్యార్థులు, ఎందుకంటే మంచి అధికారులు ఉన్నారు అదే శాఖలో ఈరోజు ఆ కార్యదర్శి సెక్రటరీ దగ్గర మొదలుకుంటే ప్రతి దగ్గర మంచి అవకాశాలు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళందరి విషయంలో కూడా దయచేసి సీతక్క నిర్ణయం తీసుకొని
వాళ్ళ విద్యార్థుల జీవితాలను బాగుపరిచే విధంగా ఆహారం కానీ మంచినీళ్ళు కానీ కనీసం అక్కడ ఉన్నటువంటి నీటి సౌకర్యాలు కానీ హాస్టల్ వసతి కానీ రూములు కానీ వాళ్ళ పడుకోవడానికి ఇచ్చేటువంటి బెడ్షీట్లు కానీ వాటన్నిటి విషయంలో డ్రెస్సుల విషయంలో కూడా మరొక నిర్ణయం తీసుకునే అవసరమైతే 4 జతల బట్టలని కల్పించడం ప్రయత్నం కానీ ఇవన్నీ చేస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడితే వాళ్ళందరూ కూడా మీ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా సీతక్కని మళ్ళీ గుండెలో పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో సీతక్క మంచి నిర్ణయం తీసుకొని ఆ ట్రైబల్ డిపార్ట్మెంట్ దయచేసి అవసరమైతే ఇదే సీతక్క అధికారిగా ఉండి అవసరమైతే ఆమె చేతిలో పవర్ ఉంది కాబట్టి వారానికో స్కూల్ని గిరిజన స్కూల్ని మీరు విజిట్ చేయండి. అక్కడ మీరు 10 నిమిషాలు ఉన్నా పర్లేదు, కనీసం మీరు వాళ్ళతో టిఫిన్ చేయండి, వాళ్ళతో లంచ్ చేయండి. అడవుల్లో తిన్నటువంటి మీరు ఈరోజు గిరిజన పాఠశాలలో తింటే కానీ ఆ రోజు వాళ్ళ విద్యార్థులకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, వాళ్ళ భూమి ఎట్లుంటుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. దయచేసి మా విషయాన్ని ఇది మేము మా ఛానల్ ద్వారా మీకు చేస్తున్న రిక్వెస్ట్ కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.